మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ మనకు రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్ చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ కోల్పోతున్నారని చెప్పి ప్రతి రిటైర్మెంట్ ఫస్ట్ లావణ్య లాస్ట్ వీక్ వస్తేనే సార్ రిటైర్మెంట్ ఎంతమంది అని చెప్తే సార్ ఇంతమంది ఎవరెవరంటే ఇంత బిగ్ లాస్ టు ది డిపార్ట్మెంట్ అనిపిస్తుంది. ఈ రోజు కూడా ఇంకా బాగా పెద్ద లాస్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ అందరూ కూడా మీరందరూ కూడా ఆల్మోస్ట్ పుట్ ఇన్ ఆల్మోస్ట్ 35 to 36 years ఆఫ్ సర్వీస్. యూ హవ్ డన్ గ్రేట్ రెలెంటస్ సర్వీస్ టు ది డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడే మన ఒక సోదరుడు మాట్లాడుతూ చెప్తున్నారు ఇప్పుడంతా ఈ వాట్సాప్ పోలీసింగ్, బట్ మీరందరూ కూడా చాలా క్లిష్ట సమయంలో పనిచేసినారు. అందరూ కూడా మన కౌసుద్దీన్ నుంచి అందరూ కూడా మీ హోంగార్డ్ ఆఫీసర్స్ దాకా కూడా అప్పుడంతా ఎక్స్ట్రీమిజము, టెర్రరిజము, కమ్యూనలిజము, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రకరకాల సమస్య ఉన్నప్పుడు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాన్ని కూడా వెళ్ళి మీరందరూ కూడా పనిచేశారు. ఇప్పుడంతా వాట్సాప్ అయింది, ఇప్పుడు మంచి ప్యాట్రోలింగ్ వెహికల్స్, బ్లూ కోడ్స్, మనకంతా సెల్ ఫోన్స్ రావడం జరిగింది. కానీ బట్ మీరందరూ కూడా చాలా క్లిష్ట సమయంలో మనకు పనిచేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో శాంతి ఉందంటే మీ అందరి వల్లనే అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీ వల్ల కృషి వల్లనే మన రాష్ట్రము ఇప్పుడు ఎటువంటి ఎక్స్ట్రీమిజం నుంచి, టెర్రరిజం నుంచి ఎటువంటి సమస్య లేకుండా అప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. అనే కష్టానికి మంచి కూడా అల్లా కూడా మంచి ఫలితాన్ని ఇచ్చినారు. 3 అబ్బాయిలు కూడా డాక్టర్స్ కావడం చాలా గర్వకారణము. సో ముఖ్యంగా నాకు ఎప్పుడు కూడా విశ్వాసం ఉంటుంది, మనం మంచిగా సిన్సియర్గా పనిచేస్తే మా ఏముంది ఫలితాలు మన పిల్లలకి వస్తుంది, మా ఫ్యామిలీకి వస్తుంది అని చెప్పి చాలా నాకు ఉంటుంది. మన గౌసియాదకి ఎగ్జాంపుల్. ఎందుకంటే నా అబ్బాయిలు 3 కూడా డాక్టర్స్. ఐ థింక్ డాటర్ ఇన్ లాస్ ఆర్ ఆల్సో డాక్టర్స్. All 3 are doctors. Daughter-in-laws are also doctors. 6 doctors in a house, half a dozen doctors. So good. So atla and because he has worked hard and has contributed to the department, I think God has taken care of him. So I wish him all the best and family members and kuda inka manchi unnadi. I think you should open a polyclinic with all Gausuddin hospital and cheppi. So all your radiologists, pathologists, everybody will be there. So I think he has contributed 6 doctors, which is a great contribution to the society. Mana Ashok almost last 2.5 years he has been working with me. ఈ మధ్యలో కూడా మనం లాస్ట్ కరోనా తోని we have been working very very closely. ముఖ్యంగా లాస్ట్ 7 months నుంచి అంత ఏజ్ అయినా బికాస్ ఐ వాజ్ వరీడ్, ఆల్వేస్ యూస్ టు టెల్ ప్రకాష్ ఎందుకు ఆయనకి ఏజ్ అయింది కదా కరోనా టైంలో ఎందుకు అని అంటే లేదు సార్ ఆయన ఇంట్రెస్ట్ ఉన్నారు సార్ చేస్తానని చెప్పి నేను కూడా అడిగాను ఆయనకు ఏమో మళ్ళీ ఎందుకు లేదు సార్ నేను చేస్తానని చెప్పినారు. సో లాస్ట్ డే కూడా ఆయన ఇదే స్మైల్ ఫేస్తోనే ఆయన పని చేయడం జరిగింది. మొన్నే ఆమె వచ్చి లేదు సార్ ఆయన కూడా రిటైర్ అవుతున్నారని చెప్పి తీసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. ఆల్ దీస్ ఆఫీసర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్. మీరందరూ కూడా రిటైర్ అవుతున్నారని చెప్పి అనిపిస్తలేదు, మీరందరూ కూడా బాగా ఫిట్ ఉన్నారు. బికాస్ ఆఫ్ యువర్ మంచి మీ మనసు ఉండడంతోనే మీరందరూ కూడా మంచిగా హెల్తీగా రిటైర్ అవుతున్నారు. సో హీ హాజ్ ఆల్సో బీన్ ఎక్స్ట్రీమ్లీ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ శంషాబాద్ ఏరియా. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా ఆర్జే ఎయిర్పోర్ట్ లో మన మాణిక్రాజ్ చెప్పినట్లు అది సమస్య ఇది సమస్య అనకుండా ఎస్పెషలీ డ్యూరింగ్ దిస్ లాస్ట్ 3-4 months హీ హస్ బీన్ అ వెరీ హెల్పింగ్ హ్యాండ్ టు అవర్ డీసీపీ శంషాబాద్. ఎందుకంటే చాలా మంది బయట నుంచి ప్రజలు వచ్చినారు, వాళ్ళందరూ కూడా చెకింగ్, క్వారంటైన్ చేయడము, మళ్ళీ వాళ్ళందరూ కూడా బయట హాస్పిటల్ పంపడం కూడా బాగా చూసుకోవడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ Hyderabad Police, I congratulate Shiv Kumar and his family for the successful retirement. అదేవిధంగా మన అంజయ్ అంటే my journey has been started. During the days, as a sportsman, I was represented for the universities and national in the hockey, and also I was the college champion also in the college also. Further, in the department, I was during the year 1990. So an encounter has happened in Nalgonda district, Mungold. So first encounter is there. So I was directly participated in the encounter. So that is the evening time. So Dalam is then inside, we are outside. So heavy exchange fire has happened. So దాంట్లో my constable has been died. నా పక్కనే ఉన్నాడు అతను, వేర్ ఈజ్ ఫైరింగ్ ఈస్ కమింగ్ నాట్ అబ్జర్వ్డ్. సడన్లీ అతని మెదడులో బుల్లెట్ హెడ్ ఇంజరీ అయింది. హీ వాజ్ డైడ్ మై బిసైడ్. సో దెర్ ఈజ్ ఎ హెవీ ఫైరింగ్. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో వీ హ్యావ్ గివెన్ రిప్లై. బట్ డ్యూరింగ్ ది రిప్లై 1 person, Dalam leader also killed. So but luckily I was saved because there is no art for save my life. There is some there is a tree is there. So due to tree, I was saved there. My father never gives time to his family because he was very service oriented. His day starts in the morning with the DSR call and his day ends
We don't even barely see him in the day. But as I've grown, I've realized that he's doing a greater thing to his country, to his people, and to the police department. So I thank my father for completing this wonderful journey. He has always been my strength, my inspiration, and my motivation, and he will be so. Thank you, everyone. I thank each and every officer over here for guiding him and his service. Thank you. Daughter of a police officer, and his dedication, his compassion towards his job is priceless. And I always thought why he isn't there for many of our special occasions and parties, but I'm really happy that he was doing something more than what I wanted, and thank you for this opportunity. Thank you. చేసినాను ఉంటాను సార్. మేము ఎంజాయ్ తోటి డ్యూటీ చేసాను సార్. అప్పుడు జీతాలు తక్కువ ఉండే సార్ మాకు. అయినా ఆ జీతాలు కూడా మాకు కరెక్ట్ రాలేదు సార్. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వచ్చింది సార్. ఎస్టీ మన జనరల్ సెక్రటరీ సార్ ఉన్నప్పుడైతే సంవత్సరంలో 2 సార్లు ఇచ్చింది సార్. మాకు లేకున్నప్పటికైనా డ్యూటీలు మేము చేసుకున్నాం సార్. ఉంటాను సార్. మేము ఎంజాయ్ తోటి డ్యూటీ చేసాను సార్. అప్పుడు జీతాలు తక్కువ ఉండే సార్ మాకు. అయినా ఆ జీతాలు కూడా మాకు కరెక్ట్ రాలేదు సార్. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వచ్చింది సార్. ఎస్టీ మన జనరల్ సెక్రటరీ సార్ ఉన్నప్పుడైతే సంవత్సరంలో 2 సార్లు ఇచ్చింది సార్. మాకు లేకున్నప్పటికైనా డ్యూటీలు మేము చేసుకున్నాం సార్. Daughter of a police officer, and his dedication, his compassion towards his job is priceless. And I always thought why he isn't there for many of our special occasions and parties, but I'm really happy that he was doing something more than what I wanted, and thank you for this opportunity. Thank you.